శ్రీ గురుభ్యో నమః. క్షీరాబ్ది ద్వాదశి వ్రత కథ. పూర్వము ధర్మరాజు రాజ్యము పోగొట్టుకుని తమ్ములతో గూడి ద్వైతవనమునందుండగా అచ్చటికి అనేక ఋషులతో కూడి వ్యాసుల వారు వచ్చిరి. అట్లు వచ్చిన వ్యాసునిగని ధర్మరాజు తగు పూజలు సలిపి కూర్చుండబెట్టి తానును వారి అనుజ్ఞ పొంది కూర్చుండి కొంత తడవు మాటలాడి ఆయనతో, స్వామి, మీరు ఎల్ల ధర్మములను ఉపదేశించదగిన మహానుభావులు. మీకు తెలియని ధర్మ సూక్ష్మములు లేవు. మనుష్యులకు సర్వకామములు ఏ ఉపాయము చేత సిద్ధించునో సెలవిండు అని అడుగగా, వ్యాసుడు, నాయన, మంచి ప్రశ్న వేసినావు. ఈ విషయముననే పూర్వం నారద మహాముని బ్రహ్మను అడుగగా అతడు సర్వకామప్రదములగు 2 వ్రతములు చెప్పినాడు. క్షీరాబ్ది ద్వాదశి వ్రతము, క్షీరాబ్ది శయన వ్రతము. ఈ 2 వ్రతములలో క్షీరాబ్ది ద్వాదశి వ్రతమును నీకు చెప్పెదను, వినుము. కార్తీక శుక్ల ద్వాదశి నాడు ప్రొద్దుగూకిన తర్వాత పాలసముద్రము నుండి లేచి మహావిష్ణువు సమస్త దేవతలతోడను మునులతోడను లక్ష్మీతోడను గూడి బృందావనమునకు వచ్చియుండి ఒక ప్రతిజ్ఞ చేసినాడు. ఏమనగా, ఏ మానవుడైనను ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాటి కాలమున సర్వమునులతో దేవతలతో కూడి బృందావనమున వేంచేసియున్న నన్ను లక్ష్మీదేవితో కూడా పూజించి తులసి పూజ చేసి తులసి కథను విని భక్తితో దీపదానము చేయువాడు సర్వపాపములు వీడి నా సాయుధ్యమును పొందును అని శపథము చేసినాడు. కాన నీవును పుణ్యకరమైన ఆ వ్రతమును చేయుము అని వ్యాసుడు చెప్పగా విని ధర్మరాజు, అయ్యా, ఈ వ్రతము చేయవలసిన విధానమెట్టిదో నాకు చెప్పమని అడుగగా వ్యాసుడు ఇట్లు చెప్పదొడంగెను. ధర్మరాజా, ఏకాదశి నాడు ఉపవాసము చేసి ద్వాదశి పారణ చేసుకొని సాయంకాలమున మరల స్నానము చేసి శుచియై తులసికోట దగ్గర చక్కగా శుద్ధి చేసి 5 వన్నెల ముగ్గులు పెట్టి పలు విధముల అలంకరించి తులసిమాలతో లక్ష్మీ సహితుడైన విష్ణువును తులసిని భక్తితో సర్వోపచారములతోనూ పూజించి తర్వాత నైవేద్యముగా కొబ్బరి, బెల్లము, ఖర్జూరము, అరటిపండ్లు, చెరకు ముక్కలు సమర్పించి తాంబూల నీరాజనములొసగి మంత్రపుష్పముతో పూర్తి చేసి తులసీ సహిత లక్ష్మీనారాయణ మాహాత్మ్యమును దీపదాన ఫలమును విని అనంతరము బ్రాహ్మణునకు గంధ పుష్ప ఫలాదులొసగి తృప్తిపరచి వ్రతము పూర్తి చేయవలెను. ఇట్లు ఏ మానవుడు చేసినను ఇష్టముగాంచును. ధర్మరాజు అది విని దీపదాన మహిమను చెప్పమని అడుగగా వ్యాసుడు చెప్పుచున్నాడు. యుధిష్ఠిరా, దీపదాన మహిమను ఎవడు చెప్పగల్గును? కార్తీక శుద్ధ ద్వాదశి దినమున బృందావన సమీపమున దీపదానము చేయవలెను. ఒక దీపదానముచే ఉపపాతకములు పోవును. 100 చేసిన విష్ణు సారూప్యము గలుగును. అంతకెక్కువగా చేసిన ఆ ఫలములు నేను చెప్పలేను. భక్తితో 1 వత్తితో దీపము పెట్టిన బుద్ధిశాలి అగును. 4 ఒత్తులు వేసి వెలిగించిన రాజగును. 10 వేసిన విష్ణు సాయుధ్యము నందును. 1000 ఒత్తులు వేసినచో విష్ణు రూపుడగును. ఇది బృందావనములో చేసిన ఎడల కురుక్షేత్రమందు చేసినంత ఫలము గలుగును. దీనికి ఆవు నేయి మంచిది, నువ్వుల నూనె మధ్యమం, తేనె అధమం, కనీసంగా ఇతరములైన అడవి నూనెలైన పెట్టవలెను. ఆవు నేయి జ్ఞాన మోక్షములను ఇచ్చును. నువ్వుల నూనె సంపదను కీర్తిని ఇచ్చును. విప్ప నూనె భోగప్రదము, అడవి నూనె కామ్యార్థప్రదము. అందులో ఆవ నూనె మిగుల కోరికలనిచ్చును. అవిస నూనె శత్రుక్షయకారి, ఆముదము ఆయుష్యును నాశనము చేయును. బర్రెనేయి పూర్వపుణ్యమును తొలగించును. వీనిలో కొంచెమైనా ఆవునేయి కలిసిన దోష పరిహారమగును. ఈ దీపదానముల వలననే ఇంద్రాదులకు వారి వారి పదవులు దొరికినవి. దీని వలన అనేక మహిమలు కలుగును. ద్వాదశి నాడు దీపదానము చేసిన శూద్రాదులైనను ముక్తిగాంతురు. బృందావనమునందు ఒక మంటపము గట్టి వరుసగా దీపపంక్తులు పెట్టియున్న ఎవడు చూచి ఆనందపడునో వాని పాపములన్నీయూ నశించును. ఈ దీపదాన మహిమను విన్నవారు చదివినవారు మోక్షప్రాప్తులగుదురు అని చెప్పగా విని ధర్మరాజు మహానందమును చెంది
తులసీ మహాత్మ్యమును చెప్పమని కోరగా వ్యాసుడు చెప్పుచున్నాడు. తులసీ మహిమ పూర్తిగా బ్రహ్మ కూడా చెప్పలేడు. అయినను ఆ బ్రహ్మ నారదునకు చెప్పినట్లు చెప్పుచున్నాను. కార్తీక మాసమందు తులసి పూజ చేయువారు ఉత్తమ లోకమును పొందుదురు. తుదకు ఉత్థాన ద్వాదశి నాడైనను తులసి పూజ చేయని వారు కోటి జన్మల చండాలులై పుట్టుదురు. తులసి మొక్క వేసి పెంచినవారు దానికి ఎన్ని వేళ్లు పారునో అన్ని మహాయుగములు విష్ణులోకమందు ఉందురు. తులసీ దళములు కలిసిన నీట స్నానమాడిన వారు పాపము వదిలి వైకుంఠమునకు పోవుదురు. బృందావనము వేసినవారు బ్రహ్మత్వము పొందుదురు. తులసి ఉన్న ఇంటిలో కాపురము చేయుట, తులసి కోట వేసి పెంచుట, తులసి పేరులు దాల్చుట, తులసీ దళము భక్షించుట పాపహరములు. తులసియున్న చోటునకు యమకింకర్లు రారు. యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవత యదగ్రే సర్వవేదాశ్చ తులసీత్వాం నమామ్యహం అను మంత్రమును పఠించువారికి ఏ బాధయూ నంటదు. యమకింకర్లు దగ్గరకు రారు. ఈ తులసి సేవయందే ఒక పూర్వకథను చెప్పెద వినుము. కాశ్మీర దేశవాసులకు హరిమేధ సుమేధులను ఇద్దరు బ్రాహ్మణులు తీర్థయాత్ర చేయుచుండిరి. ఒక స్థలములో ఒక తులసి కోటను చూచిరి. చూచిన తోడనే వారిలో సుమేధుడు భక్తితో ప్రదక్షిణ నమస్కారములు చేసెను. అది చూచి హరిమేధుడు ఇది ఏమని అడిగెను. సుమేధుడు ఇక్కడ ఎండ బాధగా ఉన్నదని ఒక మర్రి చెట్టు నీడకు చేరి తులసి కథను ఇట్టు చెప్పదొడగెను. పూర్వము దేవాసురులు సముద్రము చిలికినప్పుడు దానియందు ఐరావతము, కల్పవృక్షము మొదలుగా ఎన్నియో ఉత్తమ వస్తువులు పుట్టెను. తర్వాత లక్ష్మీదేవి పుట్టెను. తర్వాత అమృత కలశము పుట్టెను. ఆ అమృత కలశమును చేతబూని మహదానందమునుంది విష్ణువు ఆ కలశముపై ఆనంద భాష్పములు విడువగా అందు ఈ తులసి పుట్టినది. ఇట్లు పుట్టిన తులసిని లక్ష్మిని విష్ణువు పరిగ్రహించెను. ఇట్లు పరిగ్రహించి వేడుకతో తులసిని తొడమీద నుంచుకొని నీవు లోకముల పావనము చేయగల దానవగువని హేమమీర పలికెను. అందువలన నారాయణునకు తులసి యందు ఎక్కువ ప్రీతి కలిగి ఉండును. అందువలన నేను తులసికి మొక్కినాను అని ఆ బ్రాహ్మణుడు పలుకుచుండగా ఆ మర్రి పెళ్ళుమని విరిగి కూలెను. ఆ చెట్టు తొర్రలో నుండి ఇద్దరు పురుషులు వెలుపలకు వచ్చి దివ్య తేజముతో నిలచియుండగా హరిమేధ సుమేధులు చూసి దివ్యమంగళ విగ్రహధారులైన మీరెవరు అని అడిగిరి. ఆ పురుషులను మీరే మాకు తండ్రులు గురువులు అని చెప్పి వారిలో జ్యేష్ఠుడు ఇట్లనెను. నేను దేవలోకవాసిని. నా పేరు ఆస్తికుడందురు. నేనొకనాడు అప్సరసలతో గూడి నందనవనమున కామవికారముచే మైమరచి క్రీడించుచుండగా మేము ధరించిన పుష్పమాలికలు పైనబడి మా సందడి వలన సమాధి చెలించి అచట తపస్సు చేయుచున్న రోమస మహాముని నన్ను చూచి నీవు మదోన్మత్తుడవై ఇట్లు నాకు అలజడి కలిగించితివి గావున బ్రహ్మరాక్షసుడవు కమ్ము అని శపించి తప్పిదము పురుషునిది గాని స్త్రీలు పరతంత్రలు కనుక వారి వలన తప్పులేదని వారిని క్షమించి విడిచెను. అంతటా నేను శాపమునకు వెరచి ఆ మునిని వేడి ప్రసన్నుని చేయగా ఆయన అనుగ్రహము కలిగి నీవెప్పుడు తులసి మహిమను విష్ణు ప్రభావమును విందువో అప్పుడు శాప విముక్తుడవు అవుదువు అని అనుగ్రహించెను. నేనును బ్రహ్మరాక్షసుడునై ఈ చెట్టు తొర్రలో చేరి మీ దయ వలన నేడు శాప విమోచనము పొందినాను అని చెప్పి రెండవ వాని వృత్తాంతము చెప్పసాగెను. ఈయన పూర్వముక మునికుమారుడిగా నుండి గురుకుల వాసము చేయుచుండి ఒక అపరాధము వలన బ్రహ్మరాక్షసుడు వగుమని గురువు వలన శాపము పొంది ఇట్లు నాతో కలిసి ఉండెను. మేమిద్దరము మీ దయ వలన పవిత్రులమైతిమి. ఇట్లు మమ్ము అనుగ్రహించినారు కాన మీ తీర్థయాత్రా ఫలము సిద్ధించినది అని చెప్పి వారిరువురు వారి త్రోవను పోవగానే బ్రాహ్మణులిద్దరూ ఆశ్చర్యానందములలో మునిగి తులసి మహిమను పొగడుచు యాత్ర ముగించుకొని ఇండ్లకు ఏగిరి. ఈ కథను ఎవరు విన్నను వారు సర్వ పాపములను వదిలి ఉత్తమగతిని చెందుదురని బ్రహ్మనారదునకు చెప్పెను. ఈ విధముగా వ్యాసుడు ధర్మరాజునకు చెప్పి, ధర్మరాజా, ఇట్లు క్షీరాబ్ది వ్రతము చేసి తులసీ కథ విన్నవారు ఉత్తములగుదురు అని చెప్పిరి.
క్షీరాబ్ది ద్వాదశి కథ సంపూర్ణం. ఈ విధంగా పూర్తిగా వ్రతం చేసుకోలేకపోయిన వారైనా సాయంత్రం పూట సాలగ్రామంను తులసికోట దగ్గర ఉంచి తులసీదేవిని పూజించి దీపములు పెట్టి చక్కగా నైవేద్యములు పెట్టి మామూలుగా పూజ అయినా చేసుకోవచ్చు. పూర్తిగా వ్రతం చేయలేకపోయామే అనే బాధ లేకుండా కనీసంలో కనీసం తులసి పూజ చేసుకోవడం ఉత్తమమైన విషయం.